హాయ్ హాల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఇదైతే థర్స్డే వ్లాగ్. థర్స్డే ఏంటంటే కంపల్సరీ దీపం పెడతాను. ఏ రోజు పెట్టినా పెట్టకపోయినా సరే థర్స్డే మాత్రం కంపల్సరీ పెడతాను. ఇంకేదైనా లేడీస్ ప్రాబ్లం ఇట్లాంటివి ఉన్నాయంటే మాత్రం పెట్టను తప్ప ఇంకేమైనా సరే పెడతాను. ఇంకైతే ఇక్కడ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా దేవుడి మూల అయితే ఇలా ముగ్గు పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఏంటంటే ఇంతకుముందు చాక్ పీస్తో వేసేదాన్ని ఇల్లంతా. ఎందుకు నాకు చాక్ పీస్తో అంత ఇష్టంగా ఉండదు. బయట పెట్టినా ఎక్కడ పెట్టినా సరే నాకు ముగ్గు పిండితో పెడితేనే మంచి కలగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని చెప్పి ఇంకా నేను ముగ్గు పిండితోనే పెట్టేసుకుంటున్నాను. ఈ మధ్య ఎందుకో చాలా లేట్ అయిపోతుంది. ఎన్నాళ్ళు ఎర్లీగా లేచి క్యారేజ్ అయితే నేనే చేసుకునేదాన్ని. ఇప్పుడు ఎందుకో 7 అయిపోతుంది లేచేసరికి. మళ్ళీ ఎర్లీగానే అంటే 11 ఇలా అయిపోతుంది. మధ్యాహ్నం పడుకుంటానని నిద్ర రాదంటే అది కూడా కాదు. మధ్యాహ్నం కూడా పడుకోను. అయినా సరే నైట్ లేట్గా ఉత్తరేస్తుంది. ఇంకైతే బయట కూడా ఇలా ముగ్గు పెట్టేసుకుంటున్నాను అన్నమాట. బయట రోడ్డు దగ్గర పెడదామంటే మాకు కుళాయి ఉంది. కుళాయి ఉండడం వల్ల నీళ్ళు అనేవి పట్టుకుంటారు కదా అందరూ. అందువల్ల ఏంటంటే బేగా చెరిగిపోద్ది అన్నమాట. నాకు ముగ్గుని చెరిపిన ఏదైనా ఫుల్ బీపీ వచ్చేస్తుంది. ఇంకా అందుకని చెప్పి ఇంకా అక్కడ పెట్టడం మానేశాను. ఇక్కడ పెట్టినా సరే మిన్ను వాళ్ళు నడుస్తూ ఉంటారు కదా, మిన్ను నడిచినా సరే మనం ఏదైనా నా చున్నీ అయినా సారీ అయినా ఏదైనా సరే తగిలినా సరే అది చిరిగిపోతుంటుంది అన్నమాట. ఇంకైతే ఎలా చెరిగిపోయినా ఏం చేసినా ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఇంకా బాగోదని చెప్పి ఇంకా ముగ్గులు అయితే పెడతాను. అలాగని చాక్ పీస్తో పెట్టమంటారు. నాకు చాక్ పీస్తో పెడితే నచ్చదు. ఏదేమైనా ముగ్గు పిండితోనే పెడతాను. ఇంకా దీపం పెట్టినంత వరకైనా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఆ రోజు నెక్స్ట్ డే పూజ రోజు కదా, చాలా ఎన్నిసార్లు తిరిగాను. ఆ రోజు అస్సలు అయితే ఖాళీ లేదు. ఎంత పని అయ్యిందో ఆ రోజు. ముందు రోజు అయితే మా చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి గోరింటాకు అది తెచ్చుకున్నాను అన్నమాట. ఇంక ఈరోజు ఎవ్రీ థర్స్డే పిన్ని కంపల్సరీ వస్తుంది. ఇంకా పిన్నికి కొంచెం ఇచ్చేసి మేము కొంచెం పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ముందు రోజే వెళ్ళి తీసుకోవచ్చు. ఈరోజే కోసుకుందామంటే లేదు, మా చిన్నత్త ముందు రోజే కోసేసుకుందాం అన్నమాట. కోసేమంది. ఇంకైతే ఆ రోజు రైస్ అండ్ పప్పు బీరకాయ కర్రీ వండారన్నమాట. ఇక్కడ పిల్లలకి రెడీ చేస్తున్నాం. స్కూల్కే అప్పటికే టైం అయిపోతుంది ఫాస్ట్గా. ఇంకైతే పిల్లలు స్నానం అది చేసేసారు. మిన్నుకొచ్చి అత్తయ్య పిల్లలకి వచ్చి టిఫిన్ పెడుతున్నారు. నాకు ఇంకా మిన్నుకి ఏం చేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేశానన్నమాట. మిన్నుకి జల్లు వేయాలంటే చాలా కష్టం. అది కుదురుగా ఉండదు. అందుకని చెప్పి మొబైల్ ఇచ్చేస్తానన్నమాట. మొబైల్ చూసుకుంటుంది. అప్పుడైనా కుదురుగా ఉంటే నీట్గా వస్తాయి కదా జడలు అని చెప్పి. నాకు జడలు అనేవి నీట్గా లేకపోతే ఇష్టంగా ఉండదు. పిల్లలకి యూనిఫామ్ అన్నీ మస్ట్ అండ్ షుడ్గా ఉంటేనే వాళ్ళు నీట్గా ఉండాలనిపిస్తుంది. నార్మల్గా అయితే నాకు ఇలా ఉంచబుద్ధి అయ్యదు. ప్రతి ఒక్కటి వేయాలన్నమాట యూనిఫామ్ అంటే మాత్రం. అలా ఉంటేనే పిల్లలు కూడా బాగుంటారు. ఇంకైతే ఇక్కడ జడలు వేసేస్తున్నాను. పేలు కూడా ఉంటాయి మిన్నుకి, కానీ చూడనివ్వదు. తల మీద అంటే చెయ్యనివ్వదు. ఇంకా హెయిర్ కట్ చేపిద్దామంటే వాళ్ళ డాడీ వద్దనేస్తున్నారు. ఇంకని చెప్పి హెయిర్ పెంచుదామని చెప్పి పెంచుతున్నాను. హెయిర్స్ బాగుంటాయి మిన్నువి, బట్ ఇంకా బాగుంటాయి. మొన్న హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేశాను కదా, దానికోసం అయితే ఇంకైతే ఇక్కడ ఇడ్లీ పెట్టేస్తున్నారు అత్తయ్య. రోజు స్కూల్కి వెళ్ళడానికి ఏడుస్తూనే ఉంటుంది. మార్నింగ్ లేచిన కానించి ఇంక స్టార్ట్ చేస్తుంది అన్నమాట. స్కూల్ ఉందా లేదా ఏంటని చెప్పి. స్కూల్ ఉంటుంది. స్కూల్ ఉండకుండా ఎక్కడికి వెళ్ళిద్ది, కానీ తను మాత్రం వెళ్ళడానికి ఇష్టం ఉండదు. కానీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఇంకా అలవాటు పడాలి తను. డైలీ ఇప్పటికీ అదే. ఎప్పుడైతే అలవాటు పడిద్దో ఏంటో పాపం. రోజు నాకు అది ఏడుస్తుంటే కోపం వచ్చేస్తుంది. అలాగని చిన్నపిల్లలకి ఏం అనలేము చేయలేము. అలా ఉంటుందన్నమాట. ఇంకా క్లిప్పులు అయితే ఇలా పెడతాను కదా, ఈవినింగ్ వచ్చేసరికి ఆ క్లిప్పులు అవన్నీ తీసేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే అడిగితే నీకే ఇచ్చానని చెప్తుంది అనమాట. ఇక్కడ ఇంకా మొబైల్ ఇవ్వలేదని చెప్పి ఏడుస్తుంది. నేను మొబైల్ ఇవ్వాలి కంపల్సరీ, అందుకని చెప్పి ఇవ్వలేదని ఇక్కడ ఏడుస్తుందన్నమాట. ఏడుస్తూనే ఉంటుంది. జడలు ఇక్కడ వేయించుకోవడానికి చాలా తిప్పలు పెడుతుంది నాకైతే. ఇంక వీళ్ళకైతే స్కూల్లో డ్రాప్ చేసేసాను. డ్రాప్ చేసిన తర్వాత ఏడుస్తుంది. ఇంకైతే ఏడుస్తుంది, మళ్ళీ వెర్లీగా వెళ్ళిపోదాం అంటది. ఇంకైతే నేను కూడా ఫ్రెష్ అయ్యి పిల్లలు డ్రాప్ చేస్తాను. ఎప్పుడు కూడా ఫ్రెష్ అవ్వకుండా నేను వాళ్ళు డ్రాప్ చేయను. అందుకే ఏదైనా అయితే మాత్రం
ఇంకా టైం ఉంటే దీపం కూడా పెట్టేసి నేను వాళ్ళకి దింపుతానన్నమాట. ఇంకైతే ఇక్కడ కిచెన్ అనేది క్లీన్‌గా పెట్టేసుకున్నాను. దీపం కూడా అయిపోయింది. ఇంకా ఏంటంటే నా గోరింటాకు తెచ్చుకున్నానని చెప్పాను కదా! మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళి. అదైతే ఇంకా పిన్నయితే వచ్చి పిన్ని పట్టుకెళ్ళిపోయింది. ఇంకా టైం 11 ఇలా అవుతుంది. పెట్టేసుకుందాం. మళ్ళీ ఈవినింగ్ అయితే చాలా పనులే ఉంటాయి కదా! అని చెప్పి ఇంకా ఇక్కడైతే మిక్సీ పట్టుకుంటున్నాను. మా మిక్సీ ఏంటంటే పెద్దదనేది పెద్ద మిక్సర్ ఉంటది కదా! అదే గిన్నె అనేది పోయిందనమాట. ఇంకా చిన్నదే ఉంది. ఇంకా ఇంత అయిందన్నమాట. ఇందులో నా ఫ్రెండ్‌కి కొంచెం ఇచ్చేసి ఇంక నేను కూడా పెట్టేసుకున్నాను. ఇవి ఇప్పుడు పెట్టేసుకుంటే ఈవినింగ్ ఇంకా ఆరిపోతుంది కదా! అని చెప్పి నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం. కోన్ కంటే ఇంక గోరింటాకు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకైతే ఇలా పండింది. నేను కంపల్సరీ గోరింటాకు రుబ్బుకునేటప్పుడు పంచదార, చింతపండు ఈ 2 ఏస్తాను. బాగా పండుతుందన్నమాట. ఇక నెక్స్ట్ డే పూజ కదా! ఇక్కడ ఏమేమి కావాలనేవి ముందే రాసి పెట్టుకుంటున్నానన్నమాట అన్నీని. ఏమేమి కావాలి ఏంటని చెప్పి మనం ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొనెళ్తే మనకు గుర్తున్నయన్నీ ఇంకైతే తెచ్చుకోవచ్చు. ఇంకా గోరింటాకైతే ఇలా పండింది. ఇంకా కాలుదైతే తీయలేదు. ఇంక అట్లనే ఉంది. ఇంకైతే అవి షాప్ చేసుకొనొచ్చిన తర్వాత అత్తయ్య మళ్ళీ ఇంకొన్ని కావాల్సినవి ఉంటే ఇవి కొనుక్కొనొచ్చాను. మళ్ళీ అత్తయ్య కొన్ని కావాలని చెప్తే మళ్ళీ పిల్లలు తీసుకొచ్చేటప్పుడైతే మళ్ళీ కొనుక్కొనొచ్చానన్నమాట. ఇన్ని సామాన్లయినియి ఎంత కాస్ట్ ఉన్నాయో పూలైతే మరీ కాస్ట్ ఎక్కువున్నాయి. ఇంకా ఆ రోజు థర్స్‌డే కాబట్టి కంపల్సరీ టిఫిన్ ఉంటది ఇంట్లో. ఇంక మిన్నుకి గోరింటాకు పెడదామని చెప్తే 2 డేస్ నుంచి గోరింటాకు అంది. ఆ రోజు పెడదామంటే చెప్పు తనకి స్మెల్ వచ్చేస్తుంది. నాకొద్దని ఏడుస్తుంది. ఫస్ట్ వద్దంటది. మళ్ళీ మార్నింగ్ లెగ్గానే కావాలంటది. ఇలా పేచి పెడతానే ఉంటది. నాకైతే తనతో చాలా తలనొప్పి. ఇంకైతే నెక్స్ట్ డేకి పారాని ఏదైనా పెట్టేద్దాంలే అడిగితే అని చెప్పి నేను ఇంకా దానికేమి గోరింటాకు పెట్టలేదన్నమాట. ఇక్కడ ఆళ్ళ మా అమ్మ కూడా చెప్తున్నారు పెట్టుకో అని చెప్పి. ఇంక లాస్ట్‌కైతే పెట్టలేదు. ఇంకా నెక్స్ట్ డే వచ్చి ఆ రోజు అందరికీ దోసలేసి ఆ రోజు టిఫిన్ కదా! దోసలేసి పెట్టేసిన తర్వాత ఇంక లాస్ట్‌లో అత్తయ్య అయితే రవ్వ లాడు అనేది ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మిన్నుకి ఏమేమి కావాలనేది ముందే ఎత్తిపెట్టి ఉంచుకుంటున్నాను. నెక్స్ట్ డే అయితే అస్సలు టైమే ఉండదు. అందుకని చెప్పి ఇంకా నా సారీ, మిన్ను బట్టలనేవి ముందుగానే పక్కకు తీసి పెట్టేసుకుంటున్నానన్నమాట. ఇక్కడ ఇంకా అత్తయ్య అయితే రవ్వ లడ్డు చుడుతున్నారు. చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా బాగున్నాయన్నమాట. ఇంకా ఇవన్నీ అయిన తర్వాత కిచెన్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఈ నెక్స్ట్ డే మళ్ళీ వంటలవి ఉంటాయి కదా! అందుకని చెప్పి కిచెన్ కౌంటర్ మాత్రం క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకైతే ఇన్ని రవ్వ లడ్డులయ్యాయి. ఇంతే వీడియో.